హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మధు. మన మధుస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన మధుస్ కిచెన్లో పన్నీర్ రోల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ పన్నీర్ రోల్ బ్రేక్ఫాస్ట్గా చేయటం వలన బ్రేక్ఫాస్ట్ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నాది గ్యారెంటీ. ఇంకా ఇందులో వేసే పదార్థాలు అన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే ఉంటాయి. బయట నుంచి తెచ్చుకునే పన్నీర్ రోల్ కంటే మనం ఇంట్లో మన చేతులతో చేసుకుంటే చాలా బాగుంటుందండి. అది ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టాలి. అందులో 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కించాలి. ఇందులో లేదండి మేము మొత్తం నెయ్యి వేసుకొని తినొచ్చు, లేదా మొత్తం ఆయిలే వేసి చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు సన్నగా స్లైసెస్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయలు మాత్రం స్కిప్ చేయొద్దు. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే స్లైసెస్గా కోసిన టమాటా ముక్కలను వేసి వేయించాలి. ఈ టమాటాలు గుండె ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఇందులో సరిపడా ఉప్పు వేసి మరొకసారి కదపాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి వేయించాలి. ఈ క్యాప్సికంలో విటమిన్ ఏ, సి, బి6, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లతో శుభ్రంగా నిండి ఉంటుంది. కారం కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి క్యాప్సికమ్ చక్కగా తినేయచ్చు. ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి ఫైన్గా మగ్గే విధంగా చూడాలి. ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా స్లైసెస్గా కట్ చేసిన పన్నీర్ కూడా వేసి మరొకసారి మొత్తం కలిసే విధంగా కదపాలి. ఈ పన్నీర్లో ఎముకలు బలపడటం, జీర్ణక్రియ మెరుగుపడటం, రోగనిరోధక శక్తి పెరగడం, ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు చాలా ఉంటాయి కాబట్టి చాలా యూజ్ఫుల్, పిల్లలకి కూడా హెల్దీ ఫుడ్. ఇందులోనే లాస్ట్లో కసూరి మేతి కూడా వేసి మరొకసారి కదిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అదే స్టవ్ మీద పాన్ పెట్టి చపాతీ పిండి ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాత 5-10 మినిట్స్ పక్కన ఉంచేయాలి. ఇప్పుడు చపాతీలా కాల్చుకొని ముందు ఒకసారి అటు ఇటు కొంచెం లైట్గా వేడెక్కేలాగా కాల్చి తర్వాత మనకిష్టమైతే నెయ్యి లేదంటే బటర్, చాయిస్ ఈజ్ యువర్స్. మీకు నచ్చింది వేసుకొని అటు ఇటు బాగా కాల్చాలి. అలాగని బాగా మాడిపోకూడదండి, చక్కగా ఫైన్గా కాల్చాలి. అంతేనండి, చాలా సింపుల్. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చపాతీలు రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక చపాతీ తీసుకుని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పన్నీర్ కర్రీని వేసి ఎక్కువగా వేసి ఫోల్డ్ చేస్తే రోల్ మొత్తం ఉంటుందండి. లేదు మా పిల్లలంతా తినరు అనుకుంటే ఒక 2 స్పూన్స్ వేసి మీకు వీడియోలో చూపిన విధంగా రోలింగ్ చేసుకోవాలి. అంతేనండి, మన పన్నీర్ రోల్ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఇందులోకి టమాటో కెచప్ కానీ లేదా జామ్లో కానీ ముంచుకొని తినొచ్చు. నా ఒపీనియన్ అయితే ఏమీ అవసరం లేదండి, నార్మల్గా తినేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ ముందుగా మీకు అందుతాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.